వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ప్రజల్లో ఉంటేనే రాణింపు అంటూ దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల, పార్టీ నాయకులు ప్రజలతో మమేకమై పనిచేస్తేనే రాణింపు ఉంటుంది, అలాంటి వారికి గుర్తింపు ఉంటుందంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. పేదల సేవలో కార్యక్రమానికి నేతలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పేదల సేవలో కార్యక్రమంలో నేతలంతా పాల్గొనాలని సూచించారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే, ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరిస్తేనే నేతలుగా రాణిస్తారన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. పెన్షన్ల పంపిణీని నేతలందరూ ప్రజాసేవగా భావించాలన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి డిసెంబర్ క్యాలెండర్ రూపొందించాం. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతూ ఉంది. ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చామో 3000 పెన్షన్ 4000 రూపాయలు చేసి ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నట్లే మొదటి నెల ఇస్తున్న కార్యక్రమంలో ఎలాగైతే అందరూ పాల్గొంటున్నారో పేదల సేవలో కార్యక్రమానికి కూడా అదే తరహాలో, అదే రకంగా నేతలు, నాయకులంతా పాల్గొనాలని సూచించారు చంద్రబాబు. కేటగిరీల వారీగా 4000 రూపాయల పెన్షన్ నుంచి 15000 రూపాయల పెన్షన్ వరకు అందిస్తున్నామన్నారు. వృద్ధాప్య పెన్షన్దారులకు ఏటా 48,000 రూపాయల చొప్పున, డయాలసిస్ రోగులకు ఏటా 1,20,000 రూపాయలు అందిస్తున్నాం. పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయిన వారికి 1,80,000 రూపాయలు సంవత్సరానికి అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందటం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యమంత్రి. కేవలం పెన్షన్ల కోసమే ఇప్పటి వరకు 50,763 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దేశంలోనే ఇది అతిపెద్ద డీబీటీ కార్యక్రమం. ప్రజలకు సంతృప్తినిస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో 17 నెలలుగా నేను స్వయంగా పాల్గొని పెన్షన్ అందిస్తున్నా. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి చెబితే కూటమిని కాదని పక్క పార్టీలకు ప్రజలు ఓటు వేయరు అని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ పొలిటికల్ గవర్నెన్స్ అన్నది కూటమి ప్రభుత్వ విధానం. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు ప్రజలతో నేతల మమేకం కావాలి. కార్యకర్తల మనోభిష్టం మేరకే నాయకత్వం ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. 12 లక్షల మంది కుటుంబ సాధికార సారథులు, 46,000 బూత్, 8,000 మందితో కూడిన యూనిట్ వ్యవస్థలు మనకు ఉంది. వీరంతా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలి. పార్టీయే సర్వస్వంగా కార్యకర్తలు ఆస్తులు, ప్రాణత్యాగాలు చేశారు. పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తున్నాం. అందరితో సమన్వయం చేసుకుని పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండాలి. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల్లో వర్క్షాపుల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. త్వరలోనే ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉమ్మడి కుటుంబాలకు మరింత లబ్ధి చేకూర్చే విధానం అమలు చేస్తాం. కొన్ని చోట్ల అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయి. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. పార్టీలకు అతీతంగా ఎవరు అర్హులున్నా పెన్షన్ల పథకాలు అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుల విధ్వంసంతో రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చాయి. రాజకీయ కక్షతో నీరు చెట్టు ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులను కూడా నిలిపివేశారు. కేంద్రంతో మాట్లాడి ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయించాం. ఇళ్ల పథకంలోనూ గత పాలకులు నిధులు దారి మళ్లించారు. ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను ప్రజలకు అందిస్తాం. ప్రతి అర్హుడైన పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గత పాలకుల విధ్వంసంపై ప్రజల్లో ఇంకా చర్చ జరగాలి. రేపటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పిలుపునిచ్చారు.